50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. ఇవాళ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది సార్. ఏకగ్రీవం అనుకున్నారు, కానీ కూటమి నుంచి భీమవరం ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు. అలాగే వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు సార్. ఇప్పటి వరకు మాకు నెంబర్ లేదు కాబట్టి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, మాకు మైక్ ఇవ్వరు కాబట్టి మేము అసెంబ్లీకి రాము అన్నవాళ్ళు బలం లేకుండా బరిలోకి దిగుతూ ఉన్నారు సార్. వైసీపీ వ్యూహం ఏంటి? ఏమున్నది, బలంతో సంబంధం లేదు. ఇప్పుడు కొన్ని పార్లమెంటరీ కన్వెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉంది, ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే గ్యారంటీగా అధికార పార్టీ వాళ్ళే గెలుస్తారు. కానీ కన్వెన్షన్ సాంప్రదాయం ఏంది, డిప్యూటీ స్పీకర్ నార్మల్గా ప్రతిపక్ష పార్టీకి ఇస్తారు. కానీ అది లోక్సభ నుంచి శాసనసభ వరకు ఆ పాత్ర ఎవరు పాటించడం లేదు. అన్ఫార్చునేట్ అది. యాక్చువల్గా అయితే డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి వెళ్ళి, ఎందుకంటే సభ అన్ని పక్షాలకు చెందింది కనుక అన్ని పక్షాల సభ్యులకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఆ ఉత్తమ పార్లమెంటరీ సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఆ పార్లమెంటరీ సాంప్రదాయం ఎప్పుడో కలిసి పక్క పట్టేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి? ప్రభుత్వ ప్రజాపద్దుల సంఘం, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ప్రభుత్వ ఎక్స్పెండిచర్లను, ప్రభుత్వ రెవెన్యూల్ని, ప్రభుత్వ ఫైనాన్సెస్ని బాగా నిశ్చితంగా పరిశీలించి గవర్నర్కు నివేదిక ఇస్తుంది. గవర్నర్ ద్వారా అది రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు. ఆ క్యాగ్ రిపోర్ట్ చాలా డీటెయిల్డ్గా అనేక అంశాలపైన పర్ఫార్మెన్స్ ఆడిట్ నుంచి మొదలుకొని రకరకాల ఆడిట్లు, ఎకానమీ, మ్యాక్రో ఎకానమీ నుంచి మొదలుకొని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వరకు చాలా వివరంగా రిపోర్ట్లు ఉంటాయి. సో ఆ రిపోర్ట్ల పైన తిరిగి శాసనసభ చర్చించాలి కనుక, శాసనసభ అంత డీటెయిల్గా చర్చించలేదు కనుక ప్రతిపక్ష నాయకుని నాయకత్వంలో ప్రజాపద్దుల సంఘం పెడతారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం చేసే ఖర్చుల్ని నిశ్చితంగా క్రిటికల్గా ప్రశ్నించాలి. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా గతంలో మనకు కేశవ్, తెలుగుదేశం నాయకుడైన కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉండే. ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా గుర్తు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుకుంటాను, అప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. వైసీపీ నాయకుడు, తర్వాత ఆర్థిక మంత్రి. ఇప్పుడు కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నట్టు గుర్తు. ఆ తర్వాత ఆయన ఆర్థిక మంత్రి అయ్యాడు. ఇప్పుడు కూడా మీరు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. సో ఎక్కడైనా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అపోజిషన్ లీడర్ ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే అది ప్రభుత్వం చేసే ఖర్చులు, ఆదాయాల్ని ప్రశ్నించేటువంటి కమిటీ. ప్రభుత్వంలో భాగమైన వాళ్ళు అది దాని కమిటీకి ఉంటే అది ఎట్లా ప్రశ్నిస్తారు? ప్రభుత్వం పైన ఒక నిఘా కొరకు పెట్టిన కమిటీ, ప్రభుత్వం పైన ఒక విజిలెన్స్గా పెట్టిన కమిటీలో ప్రభుత్వ సభ్యుడే ఉంటే అది దానివల్ల ప్రయోజనం ఏంటి? చేయగొట్టడం తప్ప. దాని వెరీ పర్పస్ ఇస్ డిఫీటెడ్. అందుకే మీకు ఈవెన్ తెలంగాణలో అరకపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు కూడా నేను ఇదే స్టాండ్ తీసుకున్నాను. ఆయన బీఆర్ఎస్లో లేడు, ఇప్పుడు అధికారికంగా ఎక్కడ బీఆర్ఎస్లో ఉంటే ఉండవచ్చేమో, కానీ అందరికీ తెలిసిన కాంగ్రెస్లో చేరాడు. ఆయన ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. ఆయన ఎట్లా పెడతారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్? కానీ ఆ రోజు కూడా చెప్పాను నేను, ఎప్పుడైనా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది అపోజిషన్ లీడర్ నాయకత్వంలోనే ఉండాలి. వాళ్ళ సభ్యులు ఎంతమంది ఉన్నారన్నదంతా సంబంధం లేదు. ఎంతమంది ఉన్నా దాని స్పిరిట్ అది. సో దానికి స్పిరిట్ ఏంటి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్పిరిట్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ స్పిరిట్ ఏంటంటే ప్రభుత్వ ఖర్చుల్ని, ప్రభుత్వ ఆదాయ వ్యయాల్ని, ప్రభుత్వ ద్రవ్య ఆర్థిక వ్యవహారాలను నిశ్చితంగా పరిశీలించి ప్రశ్నించి అసెంబ్లీకో నివేదికిస్తుంది. ఆ కమిటీకి మీరు మళ్ళీ ప్రభుత్వ పక్షాన పెడితే మీరు ఏ లాభం? ఇప్పుడు నేను చేసే వీడియోల పైన ఎవరైనా క్రిటికల్గా అనాలిసిస్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఒక ఇండిపెండెంట్ పర్సన్తో నా వీడియోలు చూపెట్టాలి. కానీ నా భార్యకు చూపెట్టి నా భార్యతో రిపోర్ట్ ఇప్పించుకున్నాను అనుకో, నా భార్య ఏమనంటే బయటికి చెప్పే రిపోర్ట్ నాకు అనుకూలంగా చెప్తుంది కదా. అఫ్కోర్స్ నాకు పర్సనల్గా చెప్పేటప్పుడు చెప్పొచ్చేమో, కానీ బయటికి మా ఆయన చాలా బాగా మాట్లాడుతున్నాడని చెప్తారు. లేదు మా ఆయన దరిద్రంగా మాట్లాడాడు, మా ఆయన తప్పుడు మాట్లాడంటే మా సత్యమని. సో ఏం లాభం? మన వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడతారు. సో ప్రభుత్వానికి డెమోక్రటిక్ స్పిరిట్ ఉంటే, ప్రభుత్వానికి పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది ఏమాత్రం ఉన్నా ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ స్క్రూటినీ కదా. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్ కమిటీకి అధికార కూటమి సభ్యుడే ఉంటే అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎందుకు అవుతుంది? అది గవర్నమెంట్ అకౌంట్స్ కమిటీ అవుతుంది.
ప్రభుత్వం నియమించుకున్న కమిటీ అవుతుంది. అది ప్రభుత్వం నియమించుకున్న ప్రభుత్వ పద్ధతులపైన, ప్రజా పద్ధతులపైన ప్రభుత్వం తన 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 ఖర్చులపైన తానే నియమించుకున్నాం. ఇప్పుడు నేను ఖర్చు చేసిన దాన్ని ఆడిటర్ చెక్ చేస్తారు తప్ప నేనే చెక్ చేసి సంతకం పెట్టుకుంటా, అది ఆడిట్ అవుతుందా? ఆడిట్ అంటేనే అర్థం ఏంటి? ఆడిట్ అంటేనే వేరే వాళ్ళు చెక్ చేస్తారు కదా. మళ్ళీ నాది నేనే చెక్ చేసి సంతకం పెట్టుకుంటే ఆడిట్ ఎట్లా అవుతుంది? నాది నేను సంతకం పెడితే అకౌంటెంట్ అవుతుంది. నా అకౌంటెంట్ సంతకం పెడితే ఏం లాభం? ఇండిపెండెంట్ ఆడిటర్ కదా దాన్ని చెక్ చేయాల్సింది. సో ఇట్స్ లైక్ అన్ ఆడిట్. సో అన్ఫార్చునేట్లీ దానికి కూడా పాలిటిక్స్ అయిపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని భగవంతుడే కాపాడాలి.